How's it going? Where are you? Where are you? Where are you sitting there? Response అండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో 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 మచ్. మీ అందరికీ ఆల్ మై లవ్, సో మచ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ అండి. I did not expect such a big blockbuster and really so much love to all of you. It's the biggest film of my career so far. Because of you. All because of all of you. Thank you. Thank you so much. సత్యభామ మూవీ చూడడం జరిగిందన్న. చాలా బాగుంది. కాజల్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అసలు సత్యభామ ముందా సత్యభామ తర్వాత అన్నట్టు అనిపించింది నాకైతే. మూవీ పరంగా వస్తే మాత్రం విజువల్స్ పరంగా అయినా సరే మెయిన్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం కాజల్ అగర్వాల్ అసలు పెద్ద హీరోకి అసలు ఈక్వల్గా చేసింది. సత్యభామ ముందు సత్యభామ తర్వాత అనిపించింది నాకైతే ఈ మూవీ అయితే. మెయిన్ థింగ్ ఇలా సుమన్ గారు మన గూఢచారి డైరెక్టరు అసలు గూఢచారి ఎట్లయితే ఉన్నదో దానికన్నా డబల్ ఉందన్న సత్యభామ మూవీ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం దీంట్లో మాత్రం విజువల్స్ ఎట్లయితే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికన్నా డబల్ 100% ఇచ్చిండు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం. డైరెక్ట్ నాకైతే మెయిన్ థింగ్ డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్కి 100కి 200% అసలు ఆయన న్యాయం చేసిండు. కాజల్ అగర్వాల్ని తీసుకోవడమే ప్లస్ పాయింట్. మళ్ళీ ఆవిడతోటి మళ్ళీ ఫైట్ సీక్వెన్స్ చేయడం, ఇంకా అసలు ఆ ఫైట్స్ నాకైతే మెయిన్ థింగ్ ఫైట్స్ నచ్చినాయి. ఆ ఫైట్ డైరెక్టర్ ఎవరో కానీ కాల్మకి మొకేశాలు అనిపిస్తుంది, అంత బాగా తీసిండు డైరెక్టర్. ఒకప్పుడు విజయశాంతి గారు ఎట్లయితే మనకు తెలుగు ఇండస్ట్రీని అరే మన విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్ చేస్తే విజయశాంతి గారే చేయడము అని చెప్పేసి ఎట్లయితే అనుకున్నామో సేమ్ కాజల్ అగర్వాల్ కూడా అదే విధంగా అనిపించింది నాకైతే. మెయిన్ థింగ్ నాకు ఈ ప్లాట్ అయితే నాకు చాలా నచ్చింది. ఏదైతే మన స్టోరీ ప్లాట్ తీసుకున్న డైరెక్టర్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్ అనుకోవాలి దీంట్లో. నాకైతే స్టోరీ అయితే చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ నేను స్టోరీ చెప్తే స్పాయిలర్ అయితే. మెయిన్ థింగ్ కాజల్ ఈజ్ ద హీరో అండ్ హీరోయిన్ రెండు. నాకైతే మన హీరో అయితే కనిపించలేదు. మెయిన్ కాజల్ గారి గురించి వచ్చిన కాజల్ గారి ఫ్యాన్ కాబట్టి కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సత్యభామ 2 గురించి కూడా వెయిట్ చేస్తున్నా. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ సత్యభామ. కాజల్ గారిని చందమామ నుంచి సత్యభామ వరకు ఆ అందం అనేది ఎక్కడ తగ్గేదిలేలా ఉంది. అదే అందం అదే మొత్తం అసలు మామూలుగా లేదు. ఆమె యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. అంటే పోలీస్ క్యారెక్టర్ ఆమె షూట్ చేస్తుంటే ఒక్కొక్కరిని గన్తో షూట్ చేస్తుంటే నిజంగా పిచ్చెక్కిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది అని చెప్పాలంటే. అంత మంచిగా ఉందన్నమాట. అంటే స్టోరీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ని ఆమె మర్చిపోలేక నెక్స్ట్ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ ఏమవుతుంది అని చెప్పి అంటే ఆమెకి పోలీస్ క్యారెక్టర్ అనమాట. ఆమె నెక్స్ట్ వేరే కేసు వచ్చినా కానీ ఆ కేసుని ఎటు వెళ్ళకుండా కూడా జస్ట్ ఆ ఒక్క కేసుని నేను ఫస్ట్ ఈ కేసు సాల్వ్ చేస్తా తర్వాతనే వేరే కేసు చేస్తా అని చెప్పి ఆ ప్రకాష్ గారికి ఇచ్చే వార్నింగ్ కానీ అది కానీ నిజంగా చాలా బాగుంది. నిజంగా మళ్ళీ మన నవీన్ చంద్రన్ గారి క్యారెక్టర్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మ్యూజిక్ శ్రీచరణ్ పాకల అన్న నువ్వు మామూలుగా కాదన్న. మ్యూజిక్ కానీ ఆ బీజం కానీ నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా అనేది. ఓవరాల్ ఒక పోలీస్ నిజంగా అసలు ఏమవుతుందా నెక్స్ట్ ఒక్కొక్క సీన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అరే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి అలా చూస్తూనే ఉన్నాం అనమాట. నిజంగా కాజల్ గారిని చూస్తుంటే నిజంగా మన లోకాన్ని మర్చిపోతాం, అంత అందం అనమాట ఆమెది. నిజంగా అంటే సినిమాలో కూడా అసలు ఆమె రోల్ ఒక సీన్ ఉంటుంది భయ పోలీస్ సీన్. అంటే ఆమె రెడ్ కలర్ శారీలో హాట్గా వస్తారు. నిజంగా చెప్పుకోవద్దు కానీ ఆ కుర్రోళ్ళందరికీ నిజంగా పిచ్చెక్కించేసేసారు ఆ శారీలో. నిజంగా ఆమె ఇచ్చిన రోల్ అయితే పోలీస్ రోల్ నిజంగా ఒక 1 మ్యాన్ సినిమా అంతే. 1 మ్యాన్ కాదు 1 ఉమెన్ షో అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలు కాజల్ గారు లేకపోతే సత్యభామ ఉండేది కాదు, ఈ సినిమా ఉండేది కాదు. కానీ కాజల్ గారి వల్ల సత్యభామ వచ్చింది. సత్యభామ వల్ల మనందరం వచ్చాం థియేటర్లకి. సో మీ అందరు చెప్తున్నా కదా ఈ సత్యభామ అనే సినిమాని ముఖ్యంగా కాజల్ గారి కోసం ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికాను లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో మా కాజల్ గారి కోసం సినిమా చూడండి. థ్యాంక్ యూ. సత్యభామ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నా సినిమా కోసం. ఎప్పుడనే ఈ రోజుకి చూసేసిన నా సినిమా మాత్రం అసలు మామూలు కాదన్నా. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న సత్యభామ. ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. మనకు హీరోయిన్గా తెలుసానా ఆమె అందంగా ఉంటుంది, హీరోయిన్గా తెలుసు. కానీ యాజ్ ఏ పర్ఫార్మర్గా అసలు ఒంటి చేతితోటి సినిమాని మొత్తం క్యారీ చేసిందన్న. అది కాజల్ గారి పవర్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది మూవీ. సినిమా గురించి చెప్పుకోవాలంటే అసలు మామూలు క్రైమ్ థ్రిల్లర్ కాదన్న.
అసలు చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన పర్ఫార్మెన్స్ మన నవీన్ చంద్ర గారు ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మన ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. సో క్యారెక్టర్ వైజ్గా ప్రతి ఒక్కరు బాగా చేశారన్న. కానీ అందరినీ డామినేట్ చేసింది మాత్రం మన సత్యభామ కాజల్ గారు అని చెప్పుకోవచ్చు. ఒక అసలు ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఆమె చేయడం అనేది అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. అండ్ డైరెక్టర్ గారు అసలు ఎవరైనా ఇంత మంచి అమ్మాయి హీరోయిన్ తీసుకొని ఒక మూవీ తీయాలంటే ఏదో లవ్ మూవీ అది తీయాలనుకుంటారు. మీ గట్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ అన్న ఇలాంటి మూవీ తీసినందుకు. అంటే మేము లవ్ యాంగిల్ చూసాం, రొమాంటిక్ యాంగిల్ చూసాం, కానీ పోలీస్ యాంగిల్ చూడలేమన్నా. ఆ యాంగిల్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ అన్న డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి స్టోరీ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం ఇంకో ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో బీజిఎం బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, డైరెక్టర్ కూడా బాగా చేశారు. సో ప్రతి ఒక్కటి బాగుందన్నా. అసలు ఇలాంటి సమాజంలో ఇలాంటి మూవీ ఒకటి కావాలన్నా. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ మూవీ పడ్డదన్నా. సో కాజల్ గారి కోసం ఇంకా మంచి మూవీస్ తీయాలని మేము వెయిట్ చేస్తున్నాం. సో నేనైతే మా ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నా అన్న, మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. అండ్ మ్యూజిక్ సాయి చరణ్ గారు ఏంటన్నా మ్యూజిక్ అసలు కుక్ అని కొట్టినట్టు కొడుతున్నారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ మాత్రం ఆ హీరోయిన్ ఎలివేషన్స్కి మీరు ఇచ్చిన బీజిఎంకి అసలు బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. నా బీజిఎం మాత్రం అంతా బాగుంది మూవీ మాత్రం. సో సత్యభామ సంగతి ఏంటమ్మా అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిందమ్మా. అదే సత్యభామ అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. సుమన్ చక్కల గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య, చాలా డిఫరెంట్గా ఉంది. స్టోరీ కానీ నిజంగా కాజల్ గారి యాక్టింగ్ కానీ తన గ్లామరే కానీ పోలీస్ ఆఫీసర్ ఇదిగా తీసింది భయ్య. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ అయితే కుక్కని కొట్టినట్టు కొట్టింది అనుకోవచ్చు. అసలు మామూలుగా లేదు మ్యూజిక్, ఇట్లా ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ ఆ క్రైమింగ్ స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఎంచుకునే విధానం కానీ నిజంగా కాజల్ గారి చేసే పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. అలాగే కాజల్ గారు ఈ క్యారెక్టర్కి అయితే తను తప్ప ఇంకెవ్వరు సూట్ గారు భయ్య. నిజంగా కాజల్ గారిని డైరెక్టర్ గారు అయితే పర్ఫెక్ట్గా ఎంచుకున్నారు. కాజల్ గారు ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ సస్పెన్స్ వెల్యుయేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్య, అసలు మిస్ కావద్దు. సత్యభామ అనేది మంచి ఒక ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా, ఎవ్వరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడాలి. అసలు అదే చెప్పిన కుక్కని కొట్టినట్టు కొట్టిన నా మ్యూజిక్ అయితే ఎక్కడ కూడా అసలు ఇంత కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు. అలాగే సాంగ్స్ కూడా ఎవ్రీథింగ్ నాకు తెలిసి అయితే నవరాసాలు అన్నీ కలిపితే ఎలా ఉంటుందో సత్యభామ అనమాట. నిజంగా సత్యభామ కాదు చందమామ. నిజంగా ఎంత క్యూట్గా ఉంది చూడన్న. నిజంగా కాజల్ పెళ్ళి తర్వాత అయినా పెళ్ళికి ముందైనా ఎప్పుడైనా కాజల్ గ్లామర్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గలేదు. అలాగే డైరెక్షన్ కూడా సినిమాలో సూపర్ అన్న. నిజంగా ఒక సినిమా ఇలా తీసుకెళ్ళాలంటే డైరెక్షన్ అనమాట. డైరెక్షన్స్ కానీ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇదే నవరసాలు అన్ని కలిపిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం ఈరోజు రిలీజ్ అయిన సినిమాలలో సత్యభామ సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ భయ్య, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాజల్ అగర్వాల్ ఇట్టు కొట్టేసిన అన్న, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారు. ఇట్టు కొట్టేసిన కాజల్ అగర్వాల్ అని 1 man షో అన్న. కాజల్ అగర్వాల్ అసలు ఏం యాక్టింగ్ చేసి చింపి పడేసిన అన్న. డైరెక్షన్ మ్యూజిక్ కెమెరా వర్క్ అసలు అబ్బాబా మైండ్ బ్లోయింగ్ అని. అసలు ఈ సినిమాలో హీరోయిన్ అసలు ఏం యాక్టింగ్ చేశారన్న, మైండ్ బ్లోయింగ్. అసలు ఇంట్రెస్టింగ్ అన్న. అసలు పోలీస్ క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ ఏమి ఇరగా తీసేస్తారన్న, అసలు ఇరగా తీసేస్తారు. 1 man షో అన్న. కాజల్ అగర్వాల్ అయితే ఏం యాక్టింగ్ చేసిందన్న. అసలు ఫైటింగ్స్ ఏంది, అదేంది చేసింగ్స్ ఏంది, అసలు ఏందన్న, అసలు బాబా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఆయన ఇప్పుడే సత్యభామ సినిమా చూసాను. సినిమా అయితే చాలా మామూలుగా లేదు. ఎందుకంటే మామూలుగా ఏంటంటే కాజల్ గారు ఎన్నో క్యారెక్టర్ చూసాము. లేడీ ఓరియంట్గా అయితే ఆయనకి ఒక మంచి సినిమా అని చెప్తా. ఒక ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్లో యాక్టింగ్ చేసింది ఆమె అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక మంచి సినిమా చేశారు సత్యభామ అంటే చాలా బాగుంది. ఒక కాన్సెప్ట్ తీసుకుని క్రైమ్ స్టోరీ థ్రిల్లర్గా చాలా బాగుంది. కాజల్ గారు దాంట్లో యాక్టింగ్ చూస్తారు ఇంకో వేరియేషన్స్, ఆ వేరియేషన్ చూస్తే ఆ ఫైట్సే కానీ చాలా బాగుంది మూవీ. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అరిచి గొంతు పోయింది నాది, మీకు అర్థమవుతుంది. అండ్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. సాంగ్స్ కూడా సినిమా నుంచి బయటకు వెళ్లకుండా సిచ్యువేషన్ పరంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. సినిమాలో బాగాలేదని చెప్పడానికి ఏం లేదు, బోర్ కొట్టే పరిస్థితి ఏం లేదు. అండ్ కాజల్ గారు కూడా వచ్చారు. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా ఉన్నారు. సినిమా మొత్తం చూశారు మాతో పాటే. అండ్ సినిమా చాలా బాగుంది. సెలబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సినిమా పరంగా వచ్చేసి రేటింగ్ ఇచ్చే అంత టోలం కాదు, కానీ బట్ సినిమా వర్త్ మనీ అవుతుంది. మీరు మనీ పెట్టుకొని వస్తే ఆ మనీ వేస్ట్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ లేడీస్ చాలా ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే
షీ టీమ్స్ కానీ లేకపోతే లేడీ సెక్యూరిటీస్ గురించి కానీ వాళ్ళు వాడే యాప్స్ గురించి కానీ బోత్ తెలుగు స్టేట్స్ 2 యాప్స్ ఉమెన్ సేఫ్టీ కోసం ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో వాటిల్ని వాడితే ఎంత ఉపయోగము ఎంత సేఫ్టీ దాని ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది ఈ సినిమా చూస్తే. సో పక్కా మిస్ అవ్వకుండా అందరూ చూడండి, ఎవ్వరు మిస్ చేయొద్దు. అండ్ ఈ సినిమా చాలా లాంగ్ టర్మ్ ఆడుతుంది. అండ్ కాజల్ గారు కూడా వచ్చారు, చాలా ఎంజాయ్ చేశారు, మేమంతా కూడా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ వీ లవ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఈజ్ ఎ బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతి ఒక్క సీన్ నెక్స్ట్ టైం అవుతుందన్న ఎగ్జైట్మెంట్తో చాలా చూడొచ్చు. చాలా సస్పెన్స్తో ఉంది మూవీ అంతా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు అందరూ ఫ్యాన్స్ అందరూ ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. అసలు ఇంత మంచిగా ఇట్లాంటి యాక్షన్ ఫిలిం చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకోసారి పక్కా చూస్తాం, పక్కా ఖచ్చితంగా చాలా హిట్ అవుతుంది మూవీ. సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో అసలు ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ అయితే సూపర్. యాక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ మ్యూజిక్ కూడా ఒక హైలైట్ అని చెప్పొచ్చు మూవీకి. మొత్తానికైతే కాజల్ని ఒక విజయశాంతి లాగా చూసాము. లైక్ చెప్పినట్టే అప్పట్లో విజయశాంతి, ఇప్పుడు కాజల్ అని చెప్పొచ్చు. ఇప్పుడే సత్యభామ సినిమా చూశాను. సో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ చాలా అంటే మంచి క్యారెక్టర్ చేసింది. సో ఈ మధ్యన మ్యారేజ్ అవ్వడం ఇవన్నీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో మళ్ళీ తన క్యారెక్టర్లోకి వచ్చేసింది. సో మనందరినీ మెప్పించడానికి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కనుక మంచి కథ, అంటే ఇప్పుడు సమాజానికి కావాల్సిన క్యారెక్టరు, ఇప్పుడు జరిగే అన్యాయాలు ఏంటి మొత్తం స్టోరీ అంతా కూడా క్యారెక్టర్ వచ్చేసి నేను ఎక్కువ రివీల్ చేస్తే బాగుండదు. సో మీరు సినిమాకి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు కావాల్సిన భోజనం ఏమైతే ఉందో ఆ భోజనం ఈ సినిమాలో ఉంది. మీరు వచ్చి చూస్తే చాలా కనెక్ట్ అవుతారు. ఇక కెమెరా వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కూడా తక్కువ చేయలేదు. చాలా అంటే ఆ డైరెక్టర్కి ఏం కావాలో అది ఇచ్చేశారు కాబట్టి అవుట్పుట్ అంత బాగా వచ్చింది చెప్పాలంటే. సో కెమెరా వర్క్ అయితే మాత్రం 99% ఆయన మ్యాన్గా చూపించుకున్నాడు చెప్పాలంటే. సో చాలా బాగా నచ్చింది. సో ఇదేదో మేము పైకి చెప్పేది కాదు, మాకు నచ్చిందే చెప్తున్నాము. చాలా బాగుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ గారిని ఇప్పటి వరకు గ్లామర్గానే చూసాం, కానీ ఆవిడ చాలా సిన్సియర్గా ఒక ఆఫీసర్ లాగా బాగా చేశారు సినిమాలోనే. ఓ పక్క అటు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చాలా వచ్చినాయి సినిమాలో ఉన్నాయి సార్, కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మూవీ అయితే చాలా బాగుంది సార్. సమాజానికి పనికొచ్చే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. సో నాకైతే బాగా నచ్చింది సార్. ఇప్పుడే నేను కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ సినిమా చూడడం జరిగింది. సినిమా బాగుంది. కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్గా తీసిన ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా స్టోరీ కొత్తగా ఉంది, ప్లస్ డైరెక్షన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. దర్శకుడు ఫస్ట్ సినిమా తీసినప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడు తీసిండు. ఇక్కడ సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేసారు. కాజల్ అగర్వాల్ 1 మ్యాన్ షోగా సినిమా నడిపించింది. ప్లస్ ఫైట్ సీన్లలో మాత్రం అదరగొట్టింది, హీరోలకు ఏమాత్రం తీసుకునే విధంగా చేసింది. ప్లస్ కాజల్ అగర్వాల్ యాక్టింగ్ గురించి తెలుసు మనకు. ప్లస్ ఇక్కడ స్టోరీ కూడా కొత్తగా ఉందన్నమాట. అంటే సస్పెన్స్ ప్రజెంట్ బయట సొసైటీలో ఏ విధంగా అయితే క్రైమ్ జరుగుతుందో దాన్ని రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేసి దర్శకులు. సో ఆ విషయంలో దర్శకులు మూవీ టీం కానీ చాలా బాగా సక్సెస్ అని చెప్పొచ్చు. సినిమా బాగుంది. అంటే లేడీ ఓరియంటెడ్ మూవీ కదా అని ఏదో తీసిపడేం కాదు. సినిమా చాలా బాగుంది. లేడీ కాజల్ అగర్వాల్కి ఫస్ట్ హిట్ అనుకుంటా లేడీ ఓరియంటెడ్గా. అన్ని యాంగిల్స్తో చాలా బాగా చేసింది కాజల్ అగర్వాల్. బ్లాక్ బస్టర్.